చిన్నవే. భయంకర రోగం దేనికి ఉందంట? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలదని దేవుడు చెప్తాడు. చెప్పనా? ఎగ్జాంపుల్ చెప్తా. యేసుబాబు దగ్గరికి పక్షిగల వాయువులు వచ్చారు. కుష్టి వ్యాధి గల వచ్చారు. తాకుతారు ఎవరు? తాకుతారా? చెప్పండి. తాకుతారా? ఈ లోకం ఎట్లుందండి చెప్పండి. ఎట్లుంది? ప్రేమిస్తారా మనల్ని? చెప్పండి. ఒక టీవీ వస్తేనే భర్తనే రాడు పక్కకి. నువ్వు పోతే పో, దగ్గరికి రానిస్తాడు భర్త. చెప్పండి, రానిస్తాడా? నేను చూశాను పాపం. టీవీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ భర్తకు భార్యకు టీవీ వచ్చిందని భర్త వదిలేసి. ఇవి మన ప్రేమ. మన ప్రేమలు ఏంటంటే ఇవి. కొంతమంది భార్యలు పాపం వదిలిపెట్టలేదు, కొంతమంది వదిలిపెట్టేశారు. నేను చూశాను. అంటే మనుషుల్లో ప్రేమ చూడండి ఎట్లా ఉంటారు. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటి తెలుసా? నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నాడు యేసుప్రభువు. హల్లెలూయా. ఎవరైనా విడిచిపెడతారు ఈ లోకంలో, కానీ యేసుప్రభువు వారు మాత్రం నిన్ను విడువడు ఎడబాయడు. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టచ్చు, నీ భర్తని నిన్ను విడిచిపెట్టచ్చు, నీ పిల్లలే నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ యేసుప్రభువు వారు మాత్రము ఎవ్వరు విడిచినా నిన్ను మాత్రం ఆయన విడివడు. అది నేను కళ్ళారా చూశాను, హృదయంతో గ్రహించాను, చెవులారా విన్నాను కూడా. తెలుసుకోకపోతే మనం ఎంత కోల్పోతాం. ఆ టీబీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, యేసుప్రభువు వారు కుష్టి వ్యాధి వచ్చినప్పుడు అని పట్టుకున్నాడు. పట్టుకొని చేయి పట్టుకొని ముద్దు పెట్టి నాకు ఇష్టము అన్నాడు. నాకు ఇష్టము అంటున్నాడు. ఉన్నారు ఎవరైనా కుష్టి వ్యాధి పట్టుకొని కౌలించి వాళ్ళు ఉన్నారు? చెప్పండి, ఉన్నారు ఎవరైనా? అంత ప్రేమలో ఎవరు ఉన్నారా? అది చదివినప్పుడు నాకు అనిపించింది, నాకు ఒక పెద్ద రోగం ఉంది. అన్ని రోగాల కంటే పెద్ద రోగం ఏంటంటే చెప్పాను, ఏది? సాటి మనిషిని ప్రేమించలేని రోగము. అది పెద్ద రోగం. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమించు సలహా ఆజ్ఞ ఇచ్చాడు, ప్రేమించాల్సిందే. ఎందుకు? నీ వల్లే కదా నీ పొరుగువాడు ఉండేది. నాలో రక్తం ఆయనలో ఉంది, నాలాంటి రూపమే ఆయనకు ఉంది, నాలా కన్నులు ఆయన ఉంది. సాటి మనిషే కదా అని చెప్పండి. అందుకే యేసయ్య చెప్పంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పినప్పుడు ఆ మాట నా హృదయాన్ని మార్చేసింది. నా జీవితంలో సుఖము నా కొరకు, సుఖము నా పొరుగువాని కొరకు డిసైడ్ చేసుకున్నా బతకాలని. నా కొరకు నేను బతకడం కాదు, నా పొరుగువాని కోసం నేనేం చేయాలా? అందుకే యేసయ్య నమ్ముకుంటే నీ హృదయం మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ మనస్సు మారుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాము చేయడానికి కారణము నీకు ఇవ్వడానికి కాదు, అది చిన్నది. యేసయ్య మాటలు ఉంటే కొన్ని వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన సంపదను పొందుకుంటావు. హల్లెలూయా. అంత విలువైన మాటలు ఆయన చెప్తాడు. ఎప్పుడైతే ఆయన నన్ను దర్శించాడో అంటానన్నా, నా జీవితం వాళ్ళ కొరకే అంకితం. నిజంగా యేసయ్య చెప్పినట్టు ఒకసారి 5 పేషెంట్లు చుట్టుముట్టుకున్నాను. దగ్గరంటే దగ్గితే వాళ్ళు దగ్గింది నా నోట్లోకి వెళ్ళి వచ్చిందిరా బాబు అనుకునేనా. కానీ దేవుడు ఏం చెప్పాడు? నిజంగా 1 రోజు నాకు దగ్గు వచ్చింది. దగ్గుతాను, అమ్మో నాకు వచ్చిందిరా బాబు అనుకున్నా. చెక్ చేయించుకుని అన్ని స్కానింగ్ అన్నీ చేసిన, నెలతాతం మంది చేసిన, ఏది లేదు కన్నా. యేసుప్రభువు మమ్మీతో చూడండి ఎంత గొప్ప రక్షణ ఇస్తాడు. చూడండి ఎంత గొప్ప రక్షణ. అది నువ్వు ప్రార్థన చేస్తే పోతుంది, కానీ అది మాత్రం నీకు రాదన్నాడు. అందుకే యేసుని చెవులారా వినాలి, కళ్ళారా చూడాలి, హృదయంతో గ్రహించాలి, నమ్మాలి. గుడ్డిగా నమ్మని చెప్పట్లేదు. ఈరోజు ఆయన నమ్మబట్టి నా జీవితము, నా హృదయం మారింది, నాకు రక్షణ ఇచ్చాడు. ఏ రోగము నీకు రానివ్వనన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏ రోగమైనా నిన్ను బాధ పెట్టుదన్నాడు అన్నాడు. కానీ ఒక 3 నెలల క్రితం నాకు అన్ని అటాక్ అయినాయి, ఒక 5 అటాక్ అయినాయి.
బీపీ కొంచెం వాటర్లో వచ్చింది, షుగర్ కొంచెం వాటర్లో వచ్చింది, లివర్ ఫ్యాటీ లివర్ వచ్చింది, ఇంకా కొన్ని ఒక 5-6 వచ్చినాయి. నా ఏంటి ప్రభా నువ్వు ఏం చెప్పు, ఏ రోగం రాని ఉన్నావు కదా, అది నాకు ఎందుకు వచ్చాయని చెప్పి ప్రార్థన చేసుకున్నాక అన్నీ తీసి పట్టేశాడు. హల్లెలూయా. అందుకు వేసుకుంటున్నాను నేను, అందుకే నమ్ముతాను, అందుకే నేను మాట్లాడారు. కంగారు వస్తుంది. చిన్న సాయం ఏంటంటే మా తరఫున ఎంతో కొంత సాయం చేయాలి. సార్కి కొంత రైస్ బ్యాగ్ ఇచ్చా, అది 5 కేజీలు నూనె ప్యాకెట్లు అయ్యి సారే అరేంజ్ చేసి ప్యాకెట్లు ఇవ్వాలని ప్రార్థన చేయమన్నారు. మీరు కూడా చేయాలి. అందరూ ఎవరు ఇవ్వలేని గొప్ప ప్రేమను ఆయన మీకు ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై మార్గము కాచెను నీ ప్రేమ. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తం కాచెను నీ ప్రేమ. మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నీరమించెను నీ ప్రేమలో, ఎంత భాగ్యమున్నది నీ ప్రేమలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, 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 యేసయ్యా. అట్లా కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను. ఆయన ప్రేమ ఏం చేస్తాడు అంటే, నీ కొరకు ఆయన ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టింది, నీ కొరకు రక్తం కార్చింది ఆయన ప్రేమ, నీ కొరకు రక్తము కార్చింది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ నీ కొరకు రక్తం కార్చింది. ఆ రక్తం ఏం చేస్తుందంటే ప్రతి పాపమును, ప్రతి రోగమును, ప్రతి శాపమును, ప్రతి దరిద్రతను ఆ రక్తము కడిగి వేస్తుంది, నిన్ను విడిపిస్తుంది. ఆ రక్తం కొంత శక్తి ఉన్నది. ఆ రక్తము పాపము లేనిది. ఈరోజు కళ్ళు మూసుకొని నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. నేను కళ్ళు మూసుకొని ఒక్కసారి యేసయ్యా నువ్వు నమ్మినట్లయితే ఒక్కసారి నాతో కలిసి ప్రార్థన చేయి. యేసయ్యా నేను నమ్ముతున్నాను ప్రభా, నమ్మడానికి ఏ ఖర్చు అవసరం లేదు. ఒకసారి నమ్మి నాతో కలిసి ఏకీవించి చూడు. నీ హృదయంలో బాధ పోతుంది, దిగులు పోతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత పోతుంది. యేసయ్యా ఇక్కడికి వచ్చిన బిడ్డలు మీరు తాకండి తండ్రి, నీ హస్తము చాపునాయి నా తండ్రి. వారు బాధపడుతున్నటువంటి ఆ వ్యాధిలో నుంచి, ఆ బలహీనతలో నుంచి ఇప్పుడే నీ రక్తముతో కడిగి శుద్ధీకరించున్నాయి. Wash them by the blood of Jesus. 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 తండ్రి ఇదిగో వారి జీవితంలో గొప్ప సాక్ష్యాలు వారు చూడాలి. Every report come to normal in the name of Jesus. I declare every report come to normal in the name of Jesus. నువ్వు అద్భుతాలు చేయవారు యేసయ్యా. ఇదిగో తండ్రి వారు ఏ దాంతో బాధపడుతున్నారు, వాళ్ళ రిపోర్ట్లో అతి త్వరలో తండ్రి నార్మల్ వచ్చినట్లు ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ ఎవ్రీ రిపోర్ట్ come to normal, come to normal, come to normal in the name of Jesus. అయ్యా వారి సాక్ష్యం చూసి, వాళ్ళ రిపోర్ట్లు చూసి వారు ఆశ్చర్యపో రీతిగా నాయన మీరు అద్భుతాలు చేయండి తండ్రి. ఈ సాక్ష్యం చూసి నాయన నీవే జీవం గలవాడమని తెలుసుకున్నట్లు, నీవే స్వస్థపరచువాడమని తెలుసుకున్నట్లు వారిని ముట్టండి నాయన. వారిని రాత్రి కాలంలో ఇప్పుడు మీరు తాకండి తండ్రి. నీకు వందనాలు. ఇప్పుడు మీరు తాకమని ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి.
మనతో బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. అయ్యా, లోకం చేత ప్రభా ద్వేషించబడుతున్నారు తండ్రి. నువ్వు చూస్తున్న దేవుడు నాయన తండ్రి. నువ్వు ప్రేమిస్తున్న అందరినీ ప్రేమిస్తున్నావు ప్రభా తండ్రి. తల్లి కంటే మిన్నగా ప్రేమిస్తున్నావు, తండ్రి కంటే మిన్నగా ప్రేమిస్తున్నావు. ఇదిగో వీళ్ళందరి మీద తండ్రి నీ కృప, నీ కనికరము, నీ కటాక్షము, నీ దయ వారి మీద కవరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరు చేయి చాపండి అమ్మా, ఒక్కసారి చేయి ఇట్లా పెట్టండి. ఇట్లా అట్లా నేను ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. నేను అబద్ధం చెప్పడం లేదు. విశ్వాసం చాలా గొప్పది. యేసయ్య ఇచ్చే విశ్వాసంలో జీవం ఉంటుంది, లైఫ్ ఉంటుంది. మీ రిపోర్ట్ల కొరకు నేను ప్రతిదినం ప్రార్థన చేస్తాను. మీ రిపోర్ట్ల కొరకు ఒక అద్భుతము చేయమని దేవుని వేడుకుంటాను. ఆ బలహీనత నీలో ఉండకూడదని ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా మీరు కూడా నమ్మి చూడండి. బాగైతేనే మీరు యేసయ్య నమ్మండి. ఓకేనా? మీరు బాగైతేనే ఏం నమ్మండి? యేసయ్యని నమ్మండి. బాగు చేస్తారని నాకు 100కు 1000% నమ్మకం ఉన్నది. అంత నమ్మకం నాకు ఇచ్చాడు యేసుప్రభు. వారు నమ్మకం ఇస్తాడు, మోసం చేయడు, అబద్ధం చేయడు. నాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మీరు అయ్యగారు పిలిచారేమో కానీ నడిపించింది ఆయనే. ఎంతోమంది ఉన్నారు, మీరే ఎందుకు వచ్చారు? దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడమ్మా. ఈ నూనెలో ఏమీ లేదు, కానీ ఈ నూనెలో ఉండే విశ్వాసము మీలో జీవం వస్తుంది. జీవం అది ఏ బలహీనతైనా అది మిమ్మల్ని విడిపిస్తుంది. నేను కొన్ని రోగులకు 100 మందికి ప్రార్థన చేశాను కాబట్టి ఆ విశ్వాసంతో చెప్తున్నాను. సో ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు. ఈ నూనెను నువ్వు రక్తముగా మార్చవైనా ఈ వచ్చినటువంటి 7 మంది నాయన తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇక ఆ వ్యాధి వీళ్ళ శరీరంలో ఉండడానికి వీలు లేదు యేసునామములో. ఆ వ్యాధి వాళ్ళ శరీరంలో పనిచేయడానికి వీలు లేదు యేసునామములో. ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఐ బైండ్ ద మైటీ. మీకే శక్తి ఉంది నాయన. తల మీద కొంచెం వేసుకోండి, నోట్లో కొంచెం వేసుకోండి. తల మీద కొంచెం వేసుకోండి, నోట్లో వేసుకోండి. విశ్వాసం చాలా గొప్పది. నీకు మళ్ళీ ఇంకొక ప్రార్థన చేస్తాను నేను. ఒక్క నిమిషం. మీలో ఏమైనా కొన్ని బలహీనతలు అంటే జ్వరం కానీ తలనొప్పి కానీ కొన్ని ఏమన్నా పోకుండా ఉన్నాయా అమ్మా? పోతున్నాయా? అవి పోవటం లేదా? ఇప్పుడు ఉన్నాయి తిమ్మిర్లు. ఇక్కడ నిలబడి ఇంకా అలాంటివి కొన్ని పోవు చిన్న చిన్న రోగాలు కొన్ని ఉంటాయి. ఇవి పోవు. అవి మీరు ఎవరికన్నా ఉన్నాయా? నీకొక్కడికి. నీకమ్మా జ్వరం లాంటిది ఏదన్నా వస్తే తగ్గకపోవడం, అన్నీ తగ్గుతున్నాయి. ఇంకా మీకమ్మా నన్ను పోతలేదు. ఎప్పటి నుంచి ఉంది అది? ఇక్కడ ముందుకు రండి. సిగ్గుపడటండి. దేవుడు తాగుతాడు కాబట్టి నేను చెప్తున్నా. తాగకపోతే నేను ఎందుకు చెప్తాను చెప్పండి. కాబట్టి తాగుతాడు కాబట్టి అయినా చెప్తున్నా నేను. ఓకే. ఇంకా నీకేం బలైంది కదమ్మా? పెద్దదే ఉందా? చెప్పకపోతే చెప్పదులే. క్యాన్సర్ ఉందా? ఓకే. ఒకసారి నీ ప్రార్థన చేస్తాను. ఓకే. మీరిద్దరు. నీకు నడుము నొప్పి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎప్పుడు? ఓకే. మీకు తిమ్మిర్లు ఇప్పుడు ఉన్నాయా అవి? లేవనికి రాదు. ఓకే. ఏం పేరమ్మా నీ పేరు? బాలమ్మ. నీ పేరమ్మా? కళ్ళు మూసుకోండి. 2 చేతులకి చాపాలి. 2 చేతులు. తిమ్మిలు ఈ 2 చేతులకు ఉన్నాయా? ఉన్నాయా? అట్లా పెట్టుకో. నా వైపు చూడు.
తిమ్మిరులు, ఏ బలహీనత ఉన్నా నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడా ఏమని తాకండి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నీ జీవము, నీ శక్తి, నీ ప్రభావము ఇప్పుడు ఆ వేళలో బాబా షందరీకాందాల బాబా పరిశుద్ధాత్ముడా ఇప్పుడే మీరు తాకమని ప్రార్థన చేస్తున్నారు. The power of the Holy Ghost, the power of the Holy Spirit, the power of the Holy Ghost. Let all the pains I command in the name of Jesus. ఎవరు ఇవ్వలేని గొప్ప ప్రేమను ఆయన మీకు ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై మార్గము కాచెను నీ ప్రేమ. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకై రక్తము కాచెను నీ ప్రేమ. మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నీను నీ ప్రేమలో ఎంత భాగ్యమున్నది, నీ ప్రేమలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, 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 యేసయ్యా. అట్లా కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను. ఆయన ప్రేమ ఏం చేస్తుంది అంటే, నీ కొరకు ఆయన ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టింది, నీ కొరకు రక్తం కార్చింది. ఆయన ప్రేమ నీ కొరకు రక్తము కార్చింది. ఆయన ప్రేమ, ఆయన ప్రేమ నీ కొరకు రక్తం కార్చింది. ఆ రక్తం ఏం చేస్తుందంటే ప్రతి పాపమును, ప్రతి రోగమును, ప్రతి శాపమును, ప్రతి దరిద్రతను ఆ రక్తము కడిగి వేస్తుంది, నిన్ను విడిపిస్తుంది. ఆ రక్తం కొంత శక్తి ఉన్నది. ఆ రక్తము పాపము లేనిది. ఈరోజు కళ్ళు మూసుకొని నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. నేను కళ్ళు మూసుకొని ఒక్కసారి యేసయ్యా నువ్వు నమ్మినట్లయితే ఒక్కసారి నాతో కలిసి ప్రార్థన చేయి. యేసయ్యా నేను నమ్ముతున్నాను ప్రభా. నమ్మడానికి ఏ ఖర్చు అవసరం లేదు. ఒకసారి నమ్మి నాతో కలిసి ఏకీపించి చూడు. నీ హృదయంలో బాధ పోతుంది, దిగులు పోతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత పోతుంది. యేసయ్యా ఇక్కడికి వచ్చిన బిడ్డలు మీరు తాకండి తండ్రి. నీ హస్తము చాపునాయి నా తండ్రి. వారు బాధపడుతున్నటువంటి ఆ వ్యాధిలో నుంచి, ఆ బలహీనతలో నుంచి ఇప్పుడే నీ రక్తముతో కడిగి శుద్ధీకరించున్నాయి. Wash them by the blood of Jesus. 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 తండ్రి ఇదిగో వారి జీవితంలో గొప్ప సాక్ష్యాలు వారు చూడాలి. Every report come to normal in the name of Jesus. I declare every report come to normal in the name of Jesus. నువ్వు అద్భుతాలు చేయవారు యేసయ్యా. ఇదిగో తండ్రి వారు ఏ దాంతో బాధపడుతున్నారు, వాళ్ళ రిపోర్ట్లో అతి త్వరలో తండ్రి నార్మల్ వచ్చినట్లు ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ ఎవ్రీ రిపోర్ట్ come to normal, come to normal, come to normal in the name of Jesus. అయ్యా వారి సాక్ష్యం చూసి, వాళ్ళ రిపోర్ట్లు చూసి వారు ఆశ్చర్యపో రీతిగా నాయన మీరు అద్భుతాలు చేయండి తండ్రి. ఈ సాక్ష్యం చూసి నాయన నీవే జీవం గలవాడమని తెలుసుకున్నట్లు, నీవే స్వస్థపరచువాడమని తెలుసుకున్నట్లు వారిని ముట్టండి నాయన. వారిని రాత్రి కాలంలో ఇప్పుడు మీరు తాకండి తండ్రి. నీకు వందనాలు. ఇప్పుడు మీరు తాకమని ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి. అయ్యా ఎంతో మందితో బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు అయ్యా లోకం చేత ప్రభా.
ద్వేషించబడుతున్నారు తండ్రి. నువ్వు చూస్తున్న దేవుడు నాయన తండ్రి. నువ్వు ప్రేమిస్తున్న అందరినీ ప్రేమిస్తున్నావు ప్రభు తండ్రి. తల్లి కంటే మిన్నగా ప్రేమిస్తున్నావు, తండ్రి కంటే మిన్నగా ప్రేమిస్తున్నావు. ఇదిగో వీళ్ళందరి మీద తండ్రి నీ కృప, నీ కనికరము, నీ కటాక్షము, నీ దయ వారి మీద కవరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరు చేయి చాపండి అమ్మా, ఒక్కసారి చేయి ఇట్లా పెట్టండి. ఇట్లా అట్లా నేను ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. నేను అబద్ధం చెప్పడం లేదు. విశ్వాసం చాలా గొప్పది. యేసయ్య ఇచ్చే విశ్వాసంలో జీవం ఉంటుంది, లైఫ్ ఉంటుంది. మీ రిపోర్ట్ల కొరకు నేను ప్రతిదినం ప్రార్థన చేస్తాను. మీ రిపోర్ట్ల కొరకు ఒక అద్భుతము చేయమని దేవుని వేడుకుంటాను. ఆ బలహీనత నీలో ఉండకూడదని ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా మీరు కూడా నమ్మి చూడండి. బాగైతేనే మీరు యేసయ్యని నమ్మండి. ఓకేనా? మీరు బాగైతేనే ఏం నమ్మండి? యేసయ్యని నమ్మండి. బాగు చేస్తారని నాకు 100కు 1000% నమ్మకం ఉన్నది. అంత నమ్మకం నాకు ఇచ్చాడు యేసుప్రభు. వారు నమ్మకం ఇస్తాడు, మోసం చేయడు, అబద్ధం చేయడు. నాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మీరు అయ్యగారు పిలిచారేమో కానీ నడిపించింది ఆయనే. ఎంతోమంది ఉన్నారు, మీరే ఎందుకు వచ్చారు? దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడమ్మా. ఈ నూనెలో ఏమీ లేదు, కానీ ఈ నూనెలో ఉండే విశ్వాసము మీలో జీవం వస్తుంది. జీవం అది ఏ బలహీనతైనా అది మిమ్మల్ని విడిపిస్తుంది. నేను కొన్ని రోగులకు 100 మందికి ప్రార్థన చేశాను కాబట్టి ఆ విశ్వాసంతో చెప్తున్నాను. సో ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు. ఈ నూనెను నువ్వు రక్తముగా మార్చవైనా ఈ వచ్చినటువంటి 7 మంది నాయన తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇక ఆ వ్యాధి వీళ్ళ శరీరంలో ఉండడానికి వీలు లేదు యేసునామములో. ఆ వ్యాధి వాళ్ళ శరీరంలో పనిచేయడానికి వీలు లేదు యేసునామములో. ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఐ బైండ్ ద మైటీ. మీకే శక్తి ఉంది నాయన. తల మీద కొంచెం వేసుకోండి, నోట్లో కొంచెం వేసుకోండి. తల మీద కొంచెం వేసుకోండి, నోట్లో వేసుకోండి. విశ్వాసం చాలా గొప్పది. నీకు మళ్ళీ ఇంకొక ప్రార్థన చేస్తాను నేను. ఒక్క నిమిషం. మీలో ఏమైనా కొన్ని బలహీనతలు అంటే జ్వరం కానీ తలనొప్పి కానీ కొన్ని ఏమన్నా పోకుండా ఉన్నాయా? పోతున్నాయా? అవి పోవటం లేదా? ఇప్పుడు ఉన్నాయి తిమ్మిర్లు. మీకు నిలబడి ఇంకా అలాంటివి కొన్ని పోవు చిన్న చిన్న రోగాలు కొన్ని ఉంటాయి. అవి పోవు. అవి మీరు ఎవరికన్నా ఉన్నాయా? నీకొక్కడికి. నీకమ్మా జ్వరం లాంటిది ఏదన్నా వస్తే తగ్గకపోవడం, అన్నీ తగ్గుతున్నాయి. ఇంకా మీకమ్మా నన్ను పోతలేదు. ఎప్పటి నుంచి ఉంది అది? ఇక్కడ ముందుకు రండి. సిగ్గుపడటండి. దేవుడు తాగుతాడు కాబట్టి నేను చెప్తున్నా. తాగకపోతే నేను ఎందుకు చెప్తాను చెప్పండి. కాబట్టి తాగుతాడు కాబట్టి అయినా చెప్తున్నా నేను. ఓకే. ఇంకా నీకేం బలైంది కదమ్మా? పెద్దదే ఉందా? చెప్పకపోతే చెప్పదులే. క్యాన్సర్ ఉందా? ఓకే. ఒకసారి నీ ప్రార్థన చేస్తాను. ఓకే. మీరిద్దరు. నీకు నడుము నొప్పి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎప్పుడు? ఓకే. మీకు తిమ్మిర్లు ఇప్పుడు ఉన్నాయా? అవి దేవానికి రాదు. ఓకే. ఏం పేరమ్మా? నీ పేరు? బాలమ్మ. నీ పేరమ్మా? కళ్ళు మూసుకోండి. 2 చేతులకి చాపాలి. 2 చేతులు. తిమ్మిలు ఈ 2 చేతులకు ఉన్నాయా? అట్లా పెట్టుకో. నా వైపు చూడు. యేసునామములో
తిమ్మిరులు, ఏ బలహీనత ఉన్నా నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడా ఏమని తాకండి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నీ జీవము, నీ శక్తి, నీ ప్రభావము ఇప్పుడు ఆ వేళలో రామచందరీకాందాల బాబా పరిశుద్ధాత్ముడా ఇప్పుడే మీరు తాకమని ప్రార్థన చేస్తున్నారు. ద పవర్ ఆఫ్ ద హోలీ గాస్ట్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద పవర్ ఆఫ్ ద హోలీ గాస్ట్. లెట్ ఆల్ ద పెయిన్స్ ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ యువర్ అనాయింటింగ్ పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. Your spirit. Leave him right now in the name of Jesus. You leave him right now in the name of Jesus. Out. The బలహీనత, రోగం కలిగించే you unclean spirit. Out. యేసు నామములో. ఏమనలేవు నువ్వు మామూలుగా ఇట్లా. ఇది కరెక్ట్ ప్రాపర్గా రావట్లేదు, ఇది వచ్చినట్టు రావట్లేదు. ఇది ఎన్ని రోజుల నుంచి ఎట్లా ఉంది? 2 years నుంచి రావట్లేదు. ఇది చాలా ట్రై చేసి చాలా దగ్గర the mighty name of Jesus Christ. The blood of Jesus. The blood of Jesus. రుద్దుకో, ఈ చేత రుద్దు, ఈ చేత రుద్దు, ఈ చేత. The blood of Jesus. ఏ పేరు నీ పేరు? రోషన్. ఓకే. రుద్దుకో, ఈ చేత, ఈ చేత రుద్దు, 2 చేతులు నేను చెప్పినట్టు రుద్దు, అట్లా పట్టుకో. వేసి కళ్ళు మూసుకో. In the name of Jesus, release an anointing. యేసు నామములో అతి త్వరలో తండ్రి ఈ గొప్ప కార్యం చేయాలి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కూర్చోండి. వితిన్ 1 weekలోనే దేవుడు నీకు దాన్ని కృప చూపుతాడు. నీ పేరు చెప్పావు కదా? ఓకే, కూర్చోండి. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే ఈ బిడ్డను తాకండి. హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. ప్రార్థన చేస్తూ ఉంటేనే ఆయన నిన్ను తాకొచ్చు. ప్రార్థన చేస్తుంటే నువ్వు నమ్మితేనే తాకుతాడు ఆయన. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి నీకు స్తోత్రం. ఆత్ముడా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు అయ్యా. ఇదిగో మీరు తాకండి నాయన తండ్రి. ఇదిగో నీ రక్తము చేత కడగండి. ఇదిగో తండ్రి గొప్ప నీ కృప దయచేయండి. ఈ రోజు ప్రార్థన వాళ్ళ జీవితంలో ఏం చేసిందో, ఏం చేయబోతున్నాడో తండ్రి, వారి క్రియల్లో, వారి సాక్ష్యముల్లో మీరు చూచినట్లు మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చిన్నవే భయంకర రోగం దేనికి ఉందంట? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలదని దేవుడు చెప్తాడు. చెప్పనా? ఎగ్జాంపుల్ చెప్తా. యేసుబాబు దగ్గరికి పక్షిగల వాయువులు వచ్చారు, కుష్టి వ్యాధి గలవాళ్ళు వచ్చారు. తాకుతారు ఎవరు? తాకుతారా? చెప్పండి, తాకుతారా? ఈ లోకం ఎట్లుందండి చెప్పండి? ఎట్లుంది? ప్రేమిస్తారా మనల్ని? చెప్పండి. ఒక టీవీ వస్తేనే భర్తనే రాడు పక్కకి. నువ్వు పోతే దగ్గరికి రాలిస్తాడు భర్త. చెప్పండి, రాలిస్తాడా? నేను చూశాను పాపం. టీవీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ భర్త భార్యకు టీవీ వచ్చిందని భర్త వదిలేసి. ఇవి మన ప్రేమ. మన ప్రేమలు ఏంటంటే ఇవి. కొంతమంది భార్యలు పాపం వదిలిపెట్టలేదు, కొంతమంది వదిలిపెట్టేశారు. నేను చూశాను. అంటే మనుషుల్లో ప్రేమ చూడండి ఎట్లా ఉంటారు. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటి తెలుసా?
నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నాడు యేసుప్రభువారు. హల్లెలూయా. ఎవరైనా విడిచిపెడతారు ఈ లోకంలో, కానీ యేసుప్రభువారు మాత్రం నిన్ను విడువడు ఎడబాయడు. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టచ్చు, నీ భర్తని నిన్ను విడిచిపెట్టచ్చు, నీ పిల్లలే నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ యేసుప్రభువారు మాత్రము ఎవ్వరు విడిచినా నిన్ను మాత్రం ఆయన విడివడు. అది నేను కళ్ళారా చూశాను, హృదయంతో గ్రహించాను, చెవులారా విన్నాను కూడా. ఇది తెలుసుకోకపోతే మనం ఎంత కోల్పోతాం మనం. ఆ టీబీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, యేసుప్రభువారు కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు అని పట్టుకున్నాడు. పట్టుకొని చేయి పట్టుకొని ముద్దు పెట్టి నాకు ఇష్టము అన్నాడు, నాకు ఇష్టము అంటున్నాడు. ఉన్నారు ఎవరైనా కుష్ఠవ్యాధి పట్టుకొని కౌలించిన వాళ్ళు ఉన్నారు? చెప్పండి, ఉన్నారు ఎవరైనా? అంత ప్రేమలో ఎవరైనా ఉన్నారా? అది చదివినప్పుడు నాకు అనిపించింది, నాకు ఒక పెద్ద రోగం ఉంది. అన్ని రోగాల కంటే పెద్ద రోగం ఏంటంటే చెప్పాను కదా, ఏది? సాటి మనిషిని ప్రేమించలేని రోగము, అది పెద్ద రోగం. ఎస్ఐ ఏం చెప్పాడు తెలుసా? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమించే సలహా ఇవ్వలే, ఆజ్ఞ ఇచ్చాడు, ప్రేమించాల్సిందే. ఎందుకు? నీ వల్లే కదా నీ పొరుగువాడు ఉండేది. నాలో రక్తం ఆయనలో ఉంది, నాలాంటి రూపమే ఆయనకు ఉంది, నాలా కన్నులు ఆయన ఉంది, సాటి మనిషే కదా అని చెప్పండి. అందుకే ఏసై చెప్పంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పినప్పుడు ఆ మాట నా హృదయాన్ని మార్చేసింది. నా జీవితంలో సగము నా కొరకు, సగము నా పొరుగువాని కొరకు డిసైడ్ చేసుకున్నా బతకాలని. నా కొరకు నేను బతకడం కాదు, నా పొరుగువాని కోసం నేనేం చేయాలా? అందుకే యేసయ్య నమ్ముకుంటే నీ హృదయం మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ మనస్సు మారుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాము చేయడానికి కారణము మీకు ఇవ్వడానికి కాదు, అది చిన్నది. యేసయ్య మాటలు వింటే కొన్ని వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన సంపదను పొందుకుంటావు. హల్లెలూయా. అంత విలువైన మాటలు ఆయన చెప్తాడు. ఎప్పుడైతే ఆయన నన్ను దర్శించాడో అంటానన్నా, నా జీవితం వాళ్ళ కొరకే అంకితం. నిజంగా యేసయ్య చెప్పినట్టు ఒకసారి 5 పేషెంట్లు చుట్టుముట్టుకున్నాను. దగ్గితే వాళ్ళు దగ్గింది నా నోట్లోకి వెళ్ళి వచ్చిందిరా బాబు అనుకునేవాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నిజంగా వారం రోజులు నాకు దగ్గు వచ్చింది, దగ్గుతాను, అమ్మో నాకు వచ్చిందిరా బాబు అనుకున్నా. చెక్ చేయించుకుని అన్ని స్కానింగ్ అన్నీ చేసిన, నెలవాత మళ్ళీ చేసిన, ఏది లేదు కన్నా. యేసుప్రభువారు మమ్మీ చూడండి, ఎంత గొప్ప రక్షణ ఇస్తాడు చూడండి, ఎంత గొప్ప రక్షణ. అది నువ్వు ప్రార్థన చేస్తే పోతుంది, కానీ అది మాత్రం నీకు రాదన్నాడు. అందుకే యేసుని చెవులారా వినాలి, కళ్ళారా చూడాలి, హృదయంతో గ్రహించాలి, నమ్మాలి. గుడ్డిగా నమ్మని చెప్పట్లేదు. ఈరోజు ఆయన నమ్మబట్టి నా జీవితము, నా హృదయం మారింది, నాకు రక్షణ ఇచ్చాడు. ఏ రోగము నీకు రానివ్వను అన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏ రోగమైనా నిన్ను బాధ పెట్టదన్నాడు కానీ ఒక 3-4 క్రితం నాకు అన్ని అటాక్ అయినాయి, ఒక 5 అటాక్ అయినాయి. బీపీ కొంచెం వాటర్లో వచ్చింది, షుగర్ కొంచెం వాటర్లో వచ్చింది, లివర్ ఫ్యాటీ లివర్ వచ్చింది, ఇంకా కొన్ని ఒక 5-6 వచ్చినాయి. నాకు ఏంటి ప్రభా నువ్వేం చెప్పు, ఏ రోగం రానివన్నావు కదా, మరి నాకు ఎందుకు వచ్చింది చెప్పి ప్రార్థన చేసుకున్నాక అన్ని తీసి పట్టేశాడు. హల్లెలూయా. అందుకు చేసుకుంటున్నాను నేను, అందుకే నమ్ముతాను, అందుకే నేను ఎంతో మధురం యేసుని ప్రేమ, ఎంతో ఎంతో మధురం యేసయ్యా, 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 యేసయ్యా.
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 తల్లి కొందునా నీ ప్రేమ కన్న తండ్రి కొందునా నీ ప్రేమ తల్లి కొందునా నీ ప్రేమ కన్న తండ్రి కొందునా నీ ప్రేమ చెల్లి కొందునా నీ ప్రేమ నా తండ్రి కొందునా నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క నిమిషం పేషెన్స్ మాత్రం లేచి నిలబడండి. పేషెన్స్ మాత్రం లేచి నిలబడండి. కళ్ళు మూసుకోండి. నేను మిమ్మల్ని పిలిచింది కేవలం మీ కొరకు ప్రార్థన చేయడానికి మాత్రం పిలిచాను. లేచి పేషెన్స్ మాత్రమే నిలబడండి. పేషెన్స్ మాత్రమే. మాట్లాడుతున్నారు కంగారు వస్తుంది. చిన్న సాయం ఏంటంటే మా తరఫున ఎంతో కొంత సాయం చేయాలని సార్కి కొంత రైస్ బ్యాగ్ ఇచ్చా. అది 5 కేజీలు నూనె ప్యాకెట్లు అయ్యి సారే అరేంజ్ చేసి ప్యాకెట్లు ఇవ్వాలని ప్రార్థన చేయమన్నారు. మీరు కూడా చేయండి. దేవుడికి మహిమ. అందరూ